ఫ్రెండ్స్ మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, ఆ రూపే క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అది కూడా ఫోన్పేకి గూగుల్ పే కానీ యాడ్ చేసుకొని ఫోన్పేకి గూగుల్ పే కానీ రూపే క్రెడిట్ కార్డ్ని ఈ విధంగా యాడ్ చేయాలనుకుంటే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయండి, ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడిపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ దగ్గర ఉన్న రూపే క్రెడిట్ కార్డ్ని ఫోన్పే లేదా గూగుల్ పేకి యాడ్ చేయాలనుకుంటే ముందుగా ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. పైన మీకు ఈ విధంగా మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుందో ఈ ప్రొఫైల్ని ట్యాప్ చేసుకోండి. ప్రొఫైల్ని ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ అని చెప్పేసి ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ అని చెప్పి వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్ బై బ్యాంక్ నేమ్ అడుగుతుంది. సో బ్యాంక్ నేమ్ సెర్చ్ చేయండి. నా దగ్గర కోటక్ బ్యాంక్ సంబంధించి రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, అందుకే కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వీటిని క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేయగానే ఫైండింగ్ అకౌంట్ లింక్డ్ విత్ అని చెప్పి మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ ఓకే నెక్స్ట్ ప్రొసీడ్ టు యాడెడ్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది అండి. ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ అంటే మీ క్రెడిట్ కార్డ్కి సంబంధించి చివరిలో మీకు 6 నెంబర్లు అయితే ఉంటుందండి. 6 నెంబర్లు ఎంటర్ చేసుకోండి. మంత్ ఇయర్ అయితే వస్తుంది. మంత్ ఇయర్ ఎంటర్ చేసుకోండి. మంత్ ఇయర్ ఎంటర్ చేసుకుని నెక్స్ట్ ప్రొసీడ్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు యూపీఐ పిన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. 6 నెంబర్లు కూడా యూపీఐ పిన్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేయగానే సో మీ కార్డ్ అయితే యాడ్ అయిపోతుంది. కాబట్టి చెక్ చేసి చూపిస్తాను ప్రజెంట్ అయితే. ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేద్దాం అనుకున్న క్రెడిట్ కార్డులో ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే ఇక్కడ నెంబర్ అడుగుతుంది. యూపీఐ నెంబర్కి మీరు ఒక పిన్ నెంబర్ ఇచ్చింటారు కదా, 6 డిజిట్ యూపీఐ పిన్. ఆ పిన్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేయగానే అమౌంట్ చూపిస్తుంది. సో నాకు ప్రజెంట్ అయితే 31,990 రూపాయలు. నా దగ్గర మొత్తం 32,000 రూపాయలు నాకైతే లిమిట్ రావడం జరిగింది. 10 రూపాయలు నేను వాడుకోవడం జరిగింది. చూడండి ఇట్లా కనిపిస్తుంది క్లియర్గా. ఒకవేళ గూగుల్ పేలో యాడ్ చేయాలనుకుంటే గూగుల్ పే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే పైన ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్ని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రూపే క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే బ్యాంక్ అడుగుతుంది. సో నా దగ్గర కోటక్ బ్యాంక్ సంబంధించి రూపే క్రెడిట్ కార్డ్ ఉంది. వీటిని క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేయగానే ఈ విధంగా చూడండి కనిపిస్తుంది. సో ఇట్లా అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో వచ్చి తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద ఎరగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆలం సింబల్ అవడం జరుగుతుంది. ఆలం సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.